ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడితో వెళ్ళిపోబోతున్నావని నాకప్పుడే తెలుసమ్మా. నిన్నప్పుడే అడగొచ్చు, అడ్డుకోవచ్చు. కానీ ఏం రైట్ ఉందని అడ్డుకుంటాను? నీ ఆలనా పాలనా చూసుకున్నానా? నిన్ను పెంచానా? లేదే. అసలు నువ్వు పుట్టావని, బ్రతికే ఉన్నావని నాకు తెలియదు కదమ్మా. మీ అమ్మ అయితే నీకోసం 2 సార్లు చనిపోయింది. ఒక బిడ్డకు ప్రాణం ఇవ్వడమే ఆడదానికి చావుతో సమానం. అలా ఒకసారి ఆ మంటల్లో కాలిపోతూ నిన్ను కాపాడుకుంటూ మరోసారి చనిపోయింది. అలాంటి అమ్మకు నిన్ను అడిగే రైట్ ఉందేమో కానీ నాకేం రైట్ ఉందమ్మా? ప్రేమించిన అతనితో వెళ్ళిపోతావా? ఈ నాన్న కోసం ఆగుతావా అని ఆశతోనో భయంగానో ఈ క్షణం వరకు చూస్తూ కూర్చుండిపోయానమ్మా. ఈ తండ్రి కోసం ఆగిపోయినా నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు గర్వంగా ఉందమ్మా. నా కోసం ఆగిపోయిన నీకోసం నేనేదో ఒకటి చెయ్యాలి. అడగమ్మా. ఆ ఒక్క వాణ్ణి తప్ప నీకేం కావాలన్నా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. అడగమ్మా. అడగమ్మా. వద్దు నాన్న, నాకేం వద్దు. గగన్ గారు, మీరు నా ప్రపంచం అనుకున్నాను. కానీ గగన్ గారిప్పుడు నాకు గగనవంత దూరం అయిపోయారు. ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ప్రపంచం మీరే. మిమ్మల్ని నా కంటికి రెప్పలా చూసుకునే అవకాశాన్ని, మీతో మీ ప్రేమను ఆస్వాదిస్తూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే భాగ్యాన్ని ఇవ్వండి చాలు. నాకిది చాలు నాన్న. అంతకు మించి నాకేమీ వద్దు.